హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరటికాయ పొడికూరండి. పచ్చి అరటికాయ హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ అరటికాయ పొడికూరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. అయితే ఈ పొడికూరని చేసుకొని పప్పు సాంబార్ రసంలోకి సైడ్గా తీసుకోవచ్చు, అలాగే రైస్లో కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. ఈ అరటికాయ పొడికూర కోసం ఒకటి పచ్చి అరటికాయ తీసుకున్నానండి. తీసుకొని అరటికాయ నీట్గా కడిగి చాకుతోటి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని కుక్కర్లోకి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అరటికాయ ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అరటికాయ మీద తొక్కని ఈ విధంగా చేతితో తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఉడికి ఉంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం తీసిన తర్వాత స్పూన్తో కానీ గంటతో కానీ చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 మెంతులు, 4 ఎండుమిర్చిని వేసి ఇవన్నీ కూడా బాగా వేగాలండి. ఆవాలు చిటపట అని ఎండుమిర్చి ఈ దినుసులు మొత్తం కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసి పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట అనిన తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేసుకుందాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఆయిల్లో మనం అరటికాయ ముక్కలను వేసినప్పుడు ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న అరటికాయల మొత్తాన్ని ఇందులోకి వేసేసి గంటతోటి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు మొత్తం పోపులో బాగా కలిసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2-3 డ్రాప్లు నిమ్మరసాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నిమ్మరసం వేయడం వలన ఈ పొడికూరకి మంచి రుచి వస్తుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోయింది కదండి ఈ అరటికాయ పొడికూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.